ప్రతి వారు కూడా జ్వరం కానీ ఎటువంటి భయభ్రాంతులు గురైనా సరే ఈ స్వామివారికి దగ్గరికి వచ్చి విభూతి ధరించి స్వామివారికి నమస్కారం చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళినట్లయితే వాళ్ళు ఎటువంటి భయం విడిపోయి వాళ్ళు ధైర్యవంతులయ్యేటువంటి వారు జ్వరం. భక్తి రేపు తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత మహిమాన్వితమైన ఎంతో శక్తివంతమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధురకి 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రాయపట్నం అనే గ్రామంలో సజీవ సమాధైన నరసింహ సాధువు అని వారి పవిత్రమైన స్థలం. చాలా సంవత్సరాల క్రితం ఎక్కడి నుండో ఒక నరసింహ అనే సాధువు ఇక్కడికి వచ్చి రాయపట్నం గ్రామం నుంచి ఇక్కడ సజీవ సమాధి అయ్యారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ సజీవ సమాధి. ఆ సజీవ సమాధి అయిన తర్వాత చాలా రోజులకి వాళ్ళ శిష్యులు కూడా మరణించిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ చేశారు. ఒకప్పుడు ఈ ప్రదేశం ఎప్పుడు భక్తులతోటి ఒక తిరుమలలాగా నడుస్తూ ఉండేది. ఈ సజీవ సమాధి యొక్క గొప్పతనం గురించి మహిమ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము. చిన్నపిల్లలు రాత్రిపూట ఉలికిపడి భయపడి తగిన జ్వరంతో బాధపడుతున్న ఇంట్లో పాడిగేదలు పాలనకపోయినా ఈ స్వామివారి దగ్గరికి వచ్చి ఈ సజీవ సమాధి చుట్టూరు ప్రదక్షిణ చేసి విభూతి పెట్టుకుంటే చాలు ఎలాంటి భయాలైనా జ్వరాలైనా ఇట్లే మాయమవుతాయని, పాడిపశువులు మళ్ళీ ఆరోగ్యంగా పాలిస్తాయని అంత గొప్ప శక్తి ఉన్న నరసింహ సాధువు వారి విభూతికి అంత గొప్ప శక్తి ఉంది. ఇది ఆ ఊరు గ్రామ ప్రజల యొక్క నమ్మకం. ఇక్కడ సజీవ సమాధి గురించి ఇక్కడ ఉన్న పూజారి గారిని అడిగి ఈ సమాధి యొక్క గొప్పతనం గురించి ఆయన ద్వారా మాట్లాడని మనం ఉందాం. ఇప్పుడు శ్రీ జ్వాలా నరసింహస్వామి నమః. మన రాయపట్నం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి జ్వాలా నరసింహస్వామి అనే పేరు మీద పూర్వకాలంలో ఒక వ్యక్తి వివిధ ప్రాంతాల నుండి తిరుగుతూ వచ్చి మన ఈ గ్రామంలో ఇక్కడ ఈ ప్రదేశంలో ఆయన ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడే సమాధి కావాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ స్థలంలో సమాధి అవడం జరిగినది. ఇది పూర్వకాలం దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. ఇది మా చిన్నప్పుడు జరిగినటువంటి మాకు కూడా తెలియనటువంటి విషయమే. కావున అయితే మన గ్రామంలో ఈ స్వామివారిని ఇట్లా పూర్వకాలం నుండి మొదటి నుంచి కూడా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ స్వామి అంటే చాలా భక్తితో మరి పూజించేటువంటి వారు. ప్రతి పండుగలకు కానీ ప్రతి దేనికైనా సరే మనం వేణుగోపాల స్వామి ఉన్నటువంటి ఆ దేవాలయానికి పోయిన తర్వాత కరెక్ట్గా వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఈ స్వామివారి దగ్గరికి వచ్చి నాగుల చవితికి కానీ ప్రతి ఏ పండుగ వచ్చినా సరే వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని వాళ్ళ యొక్క ఏ పని మీద పోవాలనుకుంటే ఆ పని మీద పోయి వాళ్ళ యొక్క మరి కోరికలు నెరవేర్చడానికి స్వామివారు చాలా వారికి నమ్మకం కలిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క విభూతిని వారు ధరించి వారు స్వామివారికి మొక్కుని ఏ పనైనా మొదలుపెట్టేటువంటి వారు మన గ్రామంలో ప్రతి వారికి కూడా స్వామివారికి చాలా భక్తి కలిగినటువంటి వారు. ఎవరు కూడా వ్యతిరేకించినటువంటి వారు లేరు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఎదురైనటువంటి శక్త్యానుసారం వారి స్వామివారికి బాలికలకు సేవ కార్యక్రమం మొదలుపెట్టేవాళ్ళం. ఆరాధన కార్యక్రమం మొదలవుతుంది. తర్వాత ఈ సేవా కార్యక్రమాలు అనేటువంటివి ప్రతి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు మొక్కున్నటువంటి మొక్కులు బట్టి ప్రతి వాళ్ళే ఇండివిజువల్గా మరి ఈ సేవా కార్యక్రమం నెరవేర్చేటువంటి వారు ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పగలు కూడా మరి పాలు పొందించడం, స్వామివారికి మొత్తం పూజ చేయించిన తర్వాత నైవేద్యాల కార్యక్రమం తర్వాత సాయంత్రం 6:30-7 గంటలకు మొదలయ్యి ఈ యొక్క స్వామివారి యొక్క పాదుకల్ని గ్రామంలో మరి ఊరేగించడం జరిగేది. ఈ యొక్క అలంకరణతో ఒక బండి తయారు చేసే ట్రాక్టర్ మీద కానీ అలంకరణ పేరుతో స్వామివారి యొక్క పాదుకలను ఊరేగించి ప్రతి వీధి కూడా ప్రతి ఊర కూడా పోయి స్వామివారి యొక్క పాదుకలతో ఊరేగించడం జరిగింది. దాని వివిధ శోభాపరిత్యర్థం బృహస్పతి వాసే శ్రీ జ్వాలా నరసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహం సాధిత్యర్థం నిజాన్ని గరిస్తే న్యాయాన్ని ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, సువర్ణ రత్న గజ సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, శ్రీయోహ अर्घ्यं समर्पयामि, शुद्धागमनं समर्पयामि। ज्वाला नरसिंहस्वामिभ्यो नमः, गोविन्दाय नमः, विष्णवे नमः,
మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః మృత్యుంజయాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దక్షిణాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః నమః శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః స్కందపరమశాసం ఏతే భూమారగా ఏతే శనివిరోధోన బ్రహ్మకర్మవారభే ఓం భోగం శివః ఓం జరః ఓం తవః ఓం సత్యమోం తత్సవితురవరేణ్యం మధ్యో దేవస్య ధీమహి జ్వాలా నరసింహ స్వామితాభ్యో నమః పానీయం సమర్పయామి హస్తో వృక్షణయామి పాదం వృక్షణయం శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూజీ ఫలైషికూరైనాగవల్లితీర్థం ముక్తాచ్యులం తవాయుక్తం తాంబూలం ప్రతి ప్రియతాం యువతవర్తు సహస్రైతికపౌరుషకలై సదా నీరాజనం గృహానవిధం పంచవర్తు సమన్వితం తేజోరాశ్రయం దత్తం గృహానత్వం శ్రేష్ఠ కర్ణోర్నిరాజం గృహారత్నేశ్వర సంతదా శ్రీరస్సు షణ్మంగళాని భవంతు నిత్య శ్రీరస్సు నిత్యమంగళాని భవంతరేరావినం హిరణ్యమాత్రం మదపూర్ణం దోతి మదవ్యోపానీది ఏకదా బ్రాహ్మణోపహారతి ఏకదేకమాగిస్తే దోతదాది లక్ష్మాజాభిరాజ ప్రతి వారు కూడా జ్వరం కానీ ఎటువంటి భయభ్రాంతులు గురైనా సరే ఈ స్వామివారికి దగ్గరికి వచ్చి విభూతి ధరించి స్వామివారికి నమస్కారం చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళినట్లయితే వాళ్ళు ఎటువంటి భయం విడిపోయి వాళ్ళు ధైర్యవంతులయ్యేటువంటి వారు జ్వరం ఉన్నా సరే అది వెంటనే తగ్గిపోయేదన్నమాట. అట్లా ప్రతి వారు కూడా ఈ యొక్క స్వామివారికి కలవడం జరుగుతుంది. స్వామివారికి మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది అందరికీ కలిగినటువంటి నమ్మకం అనేది అటువంటిది. స్వామివారికి ప్రతి వాళ్ళు కూడా మన ఊరేగింపు కానీ దేనికైనా అత్యధికంగా పాల్గొని ఊరేగింపు కార్యక్రమాలు కూడా వారు విజయవంతం చేసేటువంటి వారు ప్రతివారు ఎవరైనా ఒప్పుకున్నా సరే ఎవరైనా ఇండివిజువల్ అయినా సరే ఈ యొక్క పాదుకల్లో ఊరేగించడం జరిగింది. సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పంటకు కూడా ప్రతి భక్తులు. ఇప్పుడు మనం చూస్తుంది సజీవ సమాధి యొక్క ప్రాంగణము. ఇప్పుడు ఈ సజీవ సమాధి యొక్క ఎంతో శక్తివంతమైన ఈ సజీవ సమాధి యొక్క ప్రాంగణంలో ఆయన శిష్యుల్ని సమాధి చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆయన గారి మొదటి శిష్యుడి సమాధి, అలాగే రెండో శిష్యుడైనటువంటి సమాధి ఇప్పుడు మీకు కనపడేది. ఇలా ఇద్దరిని కూడా ఇక్కడనే సమాధి చేయడం జరిగింది. ఎంతో శక్తివంతమైన ఈ సజీవ సమాధి దగ్గరికి మీరు కూడా వచ్చి ఆ సజీవ సమాధి యొక్క దర్శనం చేసుకుని మీకున్న బాధల్ని కష్టాలని చెప్పుకుని ఆయన గారి యొక్క ఆశీస్సులు పొందుతారని భక్తి వైబ్స్ తెలుగు ఛానల్ తరపున మీ అందరినీ కోరటమైనది.